హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియాస్ కిచెన్. ఇవాళ రెసిపీ మిక్స్డ్ వెజ్ కర్రీ. ఇది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూసేద్దాం. ముందుగా అయితే ఒక కడాయిలో నెయ్యి కానీ నూనె కానీ వేసి బాగా వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవి వేసి వేయించుకున్నాక ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే మిక్స్డ్ వెజ్ కర్రీ కాబట్టి మనం వెజిటేబుల్స్ ఏవి అవైలబుల్లో ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చి బఠానీ, పొటాటో, క్యారెట్, అలాగే క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. వీటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నార్మల్గా అయితే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటారు. కానీ ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్రేవీ కోసం మసాలా రెడీ చేసుకునేటప్పుడు అందులో యాడ్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు గ్రేవీ కోసం మసాలా అయితే రెడీ చేసుకుందాము. పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, గసగసాలు, అలాగే జీడిపప్పు, కొత్తిమీర వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది పచ్చి కొబ్బరి వల్ల మంచి టేస్ట్ వస్తుంది. జీడిపప్పులు కూడా వేయడం వల్ల మరింత టేస్ట్, అలాగే చిక్కదనం కూడా వస్తుందన్నమాట. మనం వాటర్ వేసి కొంచెం పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ 75% ఉడికిన తర్వాత టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాని ఇందులో యాడ్ చేయొచ్చు, లేదా మీరు గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. టమాటాని పేస్ట్ లాగా అంటే కొంచెం మెత్తగా అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేశాను. టమాటా బాగా మెత్తగా అయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టేలాగా. అంటే ఆ మసాలాలు వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి తగినంత పసుపు, అలాగే ఉప్పునైతే మనం ముందు ఎప్పుడు యాడ్ చేయలేదు, ఇక్కడే యాడ్ చేస్తున్నాం అనమాట. ఉప్పు, అలాగే కారం పొడి వేసుకునేటప్పుడు కూడా మనము పచ్చిమిర్చి స్టార్టింగ్లో వేసాము, కొంచెం జార్లో మిక్సీ గ్రైండ్లో గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఓకేనా? అలాగే జీలకర్ర పొడి, అలాగే కాసింత ధనియా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ మసాలాలు బాగా పట్టేలాగా 2-3 సార్లు అలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీటిని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ జార్లో పేస్ట్ని అయితే చేశాను కదా, అందులో కొన్ని వాటర్ వేసి ఇందులోకి వేసేసాను. అలాగే గ్రేవీ మరీ పలుచగా ఉండకుండా, మరీ చిక్కగా ఉండకుండా వాటర్ని తగినంతగా యాడ్ చేసి కలుపుకోవాలి. ఓకేనా? కొద్దిసేపు బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల పెరుగునైతే యాడ్ చేయండి ఇందులోకి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏదైనా మసాలా ఫ్లేవర్ ఎక్కువ అనిపించినా కూడా ఆ పెరుగు వేయడం వల్ల అది కంట్రోల్ చేస్తుంది అనమాట. అందుకని పెరుగుని వేసుకుంటాం. ఇప్పుడు చివరిలో కసూరి మేతిని కొంచెం స్మాష్ చేసి వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే అండి, మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, స్టవ్ ఆపేసి బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా రోటీస్కి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సుప్రియాస్ కిచెన్. థ్యాంక్ యూ.